మన ఊరి పాండవులు 1978 అక్టోబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాపు రమణుల అద్భుత సృష్టిగా తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. చిరంజీవిని మొదటిసారి చూసిన నిర్మాత జయకృష్ణ గారు బాపు గారితో అన్న ఆ ఒక్క మాట మొత్తం చరిత్రనే మార్చింది. అలాగే కృష్ణంరాజు గారి నటనపై హిందీ దిగ్గజ నటుడు సంజీవ్ కుమార్ గారు చేసిన ప్రశంస ఇప్పటికీ సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ రెండు అద్భుతమైన సంఘటనలతో పాటు మన ఊరి పాండవుల చిత్రం వెనుక దాగిన మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కన్నడ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే అది అసలు సినిమా కన్నా గొప్ప క్లాసిక్గా మారుతుందని ఎవరు ఊహించగలరు? అదే బాపు రమణుల మాయ. ఆ చిత్రమే మన ఊరి పాండవులు. మహాభారతంలోని పాండవుల స్ఫూర్తితో అణగారిన ప్రజల భూస్వామ్య వ్యవస్థపై పోరాడే 5గురు యువకుల కథగా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. పాండవులు పాండవులు తుమ్మెదా హాచి తుమ్మెదా హాచి తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన పడువార హల్లి పాండువారు. అయితే దానిని యథాతథంగా తెరకెక్కించకుండా రచయిత ముల్లపూడి వెంకటరమణ గారు తెలుగు వారి అభిరుచికి అనుగుణంగా కథనంలో కొన్ని మార్పులు చేశారు. అందులో అత్యంత గొప్ప మార్పు కన్నడ చిత్రంలో లేని ఒక మెయిన్ క్యారెక్టర్ను సృష్టించడం. ఆ క్యారెక్టర్ను తెలుగులో కృష్ణంరాజు గారు పోషించారు. ఆ పాత్రలో కృష్ణంరాజు గారు నటించలేదు, జీవించారని చెప్పాలి. సినిమా మొదటి ప్రేమ్ నుంచి చివరి ప్రేమ్ వరకు కథను సమతూకంగా ఆయన పాత్ర నడిపించింది. మహాభారతంలో కృష్ణుడు కౌరవులపై స్వయంగా యుద్ధం చేయడు, కానీ అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిచే దారిని పాండవులకు చూపిస్తాడు. అలాగే ఈ చిత్రంలో కృష్ణంరాజు గారి పాత్ర కూడా అధర్మంపై ప్రత్యక్షంగా పోరాడదు, కానీ అన్యాయానికి ఎదురు నిలిచే 5గురు యువకుల గుండెల్లో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. అందుకే చాలామంది సినీ అభిమానులు మన ఊరి పాండవుల చిత్రానికి కృష్ణంరాజు పాత్రే అసలైన వెన్నెముక అని చెబుతుంటారు. తర్వాత ఇదే సినిమాను హిందీలో బాపు గారు హమ్ పాంచ్ పేరుతో తెరకెక్కించారు. ఆ చిత్రంలో కృష్ణంరాజు పాత్రను పోషించిన ప్రముఖ నటుడు సంజీవ్ కుమార్ ఒక సందర్భంలో ఇలా అన్నారట: ఐ కెన్ నెవర్ రీప్లేస్ దట్ తెలుగు బాయ్ విత్ హిజ్ స్మైలింగ్ ఐస్. అంటే చిరునవ్వుతో మెరిసే కళ్ళున్న ఆ తెలుగు నటుడి స్థానాన్ని నేను ఎప్పటికీ భర్తీ చేయలేను. ఈ ఒక్క మాట చాలు కృష్ణంరాజు గారి హావభావాలు ఆ పాత్రకు ఎంతటి వన్నె తీసుకొచ్చిందో చెప్పడానికి. ఈ చిత్రానికి సంబంధించిన మరో అద్భుతమైన విశేషం ఏమిటంటే, అప్పటికింకా పూర్తిగా నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు. ఒకరోజు బాపు రమణులు యూనిట్ సభ్యులతో కలిసి కూర్చుని చిత్రానికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటుంటే అప్పుడే బయట నుండి వచ్చిన నిర్మాత జయకృష్ణ గారు బాపు గారితో, మన సినిమాలో ఏదైనా వేషం కావాలని వచ్చి ఓ కుర్రాడు బయట నిలబడ్డాడు, ఒకసారి చూడండి, మనకేమైనా పనికొస్తాడేమో. మగాడికి అంత పెద్ద కళ్ళు ఉండడం నేను ఇదే చూడడం అని ఆ యువకుడి కళ్ళని మెచ్చుకుంటూ చెప్పారట. ఆ కుర్రాడిని ఒక్కసారి చూసి బాపు గారు వెంటనే అర్జునుడు పాత్రకు ఓకే చేశారట. ఆ రోజు నిర్మాత జయకృష్ణ గారు గుర్తించిన ఆ పెద్ద కళ్ళే తర్వాత కోట్లాది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుని యావత్ తెలుగు చిత్రరంగాన్ని తన వైపు తిప్పుకున్నాయి. ఆ కుర్రోడు మరెవరో కాదు, మన చిరంజీవి గారే. విడుదలైన చిత్రాల పరంగా చూస్తే మన ఊరి పాండవులు చిరంజీవి గారికి రెండో సినిమా. నిజానికి ఆయన మొదట నటించిన చిత్రం పునాదిరాళ్ళు, కానీ ఆ చిత్రం ఆలస్యంగా విడుదలైంది. ముందుగా విడుదలైనది ప్రాణం ఖరీదు. ఆ తర్వాత విడుదలైన చిత్రమే మన ఊరి పాండవులు. బహుశా అప్పుడెవరూ ఊహించి ఉండరు, ఆ పెద్ద కళ్ళున్న యువకుడే భవిష్యత్తులో తెలుగు సినిమా చరిత్రను మార్చే మెగాస్టార్ అవుతాడని. ఈ చిత్రంలో పాండవులుగా నటించిన మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్, మాదాల రంగారావు, ఈ 5గురు నటుల సినీ ప్రయాణానికి మన ఊరి పాండవులు ఒక బలమైన పునాది వేసింది. ఇక విలనిజం విషయానికి వస్తే రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు బాపు గారి దర్శకత్వంలో తమ పాత్రల్లో ఎప్పటిలాగే చాలా చక్కగా ఇమిడిపోయారు.
ఈ చిత్రానికి మరో పెద్ద బలం బాలు మహేంద్ర ఛాయాగ్రహణం. గ్రామీణ జీవితాలను, పచ్చని పొలాలను, పల్లె వాతావరణాన్ని ఎంతో సహజంగా తన కెమెరాలో బంధించి తెరకెక్కించాడు. ప్రకృతిని చిత్రీకరించడం ఒక కళ అయితే దానికి జీవం పోయడం బాలు మహేంద్ర ప్రత్యేకత. 47 ఏళ్లు దాటినా ఆ ప్రేమలు ఇప్పటికీ మన కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. అదేవిధంగా కేవి మహాదేవన్ గారి సంగీతం సినిమా భావోద్వేగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. నల్ల నల్లని మబ్బులోన లగ్గో పిల్ల, తెల్ల తెల్లని చందమామ లగ్గో పిల్ల, ఓహో నల్ల నల్లని. ఈ చిత్రం శతదినోత్సవాలతో పాటు 2 నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఇది కేవలం కమర్షియల్ విజయం మాత్రమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న చిత్రం. ఒక మంచి కథ, బాపు దర్శకత్వం, ముల్లపూడి వెంకటరమణ పటిష్టమైన కథనం, కేవి మహాదేవన్ మధురమైన సంగీతం, బాలు మహేంద్ర ఛాయాగ్రహణ మాయాజాలం. కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, భానుచందర్, ప్రసాద్ బాబు, మాదాల రంగారావు, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన నటి గీత, కాంతారావుల అద్భుత నటన వెరసి ఇవన్నీ మన ఊరి పాండవులు అనే చిరస్మరణీయమైన క్లాసిక్ను తెలుగు ప్రేక్షకులకు అందించాయి. కాలక్రమంలో ఎన్ని సినిమాలు వచ్చినా కొన్ని చిత్రాలు కాలాన్ని దాటి తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతాయి. ఇక చివరగా ఈ చిత్రం గురించి బాపు గారు తన స్వీయ జ్ఞాపకాల్లో పొందుపరుచుకున్న 2 మాటలు చెప్పి ఈ వీడియోను ముగిస్తాను. హీరో హీరోయిన్లు కానీ, ప్రేమ పాటలు కానీ, షోకాల్డ్ మసాలాలు కానీ లేకపోయినా ప్రేక్షకులు హర్షించి ఆదరించారంటే కథ చెప్పిన తీరు, డైలాగులును ఈ సినిమాను సినిమాగా నిలబెట్టాయి అని రాసుకున్నారు. తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప చిత్రాల్లో మన ఊరి పాండవులు చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. అందుకే మన ఊరి పాండవులు కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి బాపు రమణులతో పాటు ఎందరో మహానుభావులు చేసిన సమిష్టి కృషి ఫలితమే ఈ దృశ్య కావ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఊరి పాండవుల గురించి మీకు తెలిసిన మరో ఆసక్తికరమైన విశేషం ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా పంచుకోండి. తెలుగు సినిమా చరిత్రలోని ఇలాంటి అరుదైన విశేషాలను మీ ముందుకు తీసుకురావడం మా ప్రయత్నం. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.